అమలు కాని హామీలిచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసే కూటమి నాయకుల మాటలు నమ్మవద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆళ్లనాని ఎన్నికల ప్రచారం బుధవారం 23వ డివిజన్ కార్పొరేటర్ కల్వకొల్లు సాంబ ఇంటి వద్ద నుంచి ప్రారంభించారు. కార్పొరేటర్ సాంబ ఆధ్వర్యంలో ఆళ్లనానికి పూలమాలలు వేసి పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతలిచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆళ్లనాని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని, పేదల సంక్షేమం దూరం చేసే కూటమి కుట్రలు గమనించి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ లెస్సమ్మర్ పెదబాబు, జాన్ గురునాథ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, మాజీ చైర్మన్ మంజమ్మయ్య బాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, బీసీ సంఘ నాయకులు కిలాడి దుర్గారావు, ప్రముఖ న్యాయవాది రొనాల్డ్ రాజు, స్థానిక వైసీపీ నాయకులు దోనేపల్లి శ్రీను, పుప్పాల ఆంజనేయులు, రెడ్డి రామకోటి, యువ నాయకుడు నక్కా దినేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా తీరా